సార్ 'విజయ్ తలపతి' డాన్స్ అంటే నాకిష్టం అని జెప్పేసి ఇంతకు ముందు 'కీర్తి సురేష్' అన్నారు. దానివల్ల ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంది. హ్మ్. అయితే రీసెంట్‌గా 'దేవర' ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్ కూడా అన్నారు. నాకు 'తలపతి' డాన్స్ అంటే ఇష్టం. హ్మ్. అంటే కూల్‌గా ఉంటుంది, బ్యూటిఫుల్‌గా ఉంటుంది. జిమ్నాస్టిక్స్ చేసినట్లుండదు హ్మ్. అన్నట్టుగా మాట్లాడారు. మీరేమంటారు సార్? అదే వాళ్ళు వాళ్ళ అభిష్టాలు చెప్పుకోవడం తప్పులేదు గానీ, దాన్ని మనోళ్ళు ట్రోల్ ఎందుకు చేసుకున్నారంటే, ఇంతమంది ఎక్సలెంట్ డాన్సింగ్ చేసే చిరంజీవులు, ప్రభుదేవాలు, ఆ! శ్రద్ధా కపూర్, కూడా హ్మ్. మంచి డాన్సర్. అవును. వీళ్ళందరూ ఉండగా అక్కడ ఏదో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు చెప్పాను కదా! అందమ్మ వాయనం, ఇందమ్మ వాయనం. హ్మ్. వీళ్ళ నాన్నని పొగడుకోవడం, వాళ్ళ వీళ్ళని పొగడుకోవడం. అతను హైయెస్ట్ పేడ్ రీజనల్ యాక్టర్ ఇన్ ఇండియా 'విజయ్ తలపతి.' విజయ్. సో, హ్మ్. మీరు విజయ్ దళపతిని మొత్తం కల్పిస్తారా పేరులోను? హ్మ్. అంతే ఇగ 'దళపతి' అది మళ్ళా పెట్టారు. 'సేతుపతి' వస్తది గదా సార్. మ మ మ 'యాంటనీ' ఉంది. మనోహర్ అతను ఆ హ్మ్. బిరుదనమాట అది. విజయ్. హ్మ్. విజయ్ యాంటనీ విజయ్ యాంటనో కదా! ఏదో ఉంది అతని పేరు. క్రిస్టియన్ అతను. ఓకే. మదర్ శోభ, చంద్రశేఖర్ గారు డైరెక్టర్. ఎస్.ఏ. చంద్రశేఖర్. హ్మ్. చాలా సినిమాలు చేసాడు. చిరంజీవితో కూడా చేసాడన్నమాట వాళ్ళ ఫాదర్. హ్మ్. 'చట్టానికి కళ్ళు లేవు', 'అంధా కానూన్' అమితాబ్ బచ్చన్ తోటి. హుహు. మంచి డైరెక్టర్ ఆయన. మంచి డైరెక్టర్. సోమన్ బాబుతో తీశాడు. సో, విజయ్ కుర్రోడు అప్పటికి. సో, విజయ్ ఇప్పుడు హాట్ టాపిక్ ఆఫ్ సదర్న్ ఇండియా. సౌత్ ఇండియాలో హాట్ టాపిక్. ఆఫ్టర్ 'ఎన్టీ రామారావు' ఎవరు? 'చిరంజీవి.' పాలిటిక్స్‌కొచ్చాడు కాబట్టి. దాని హ్మ్. తర్వాత ఎవరు? పవర్ స్టార్ మన 'పవన్ కళ్యాణ్.' ఇప్పుడు విజయ్. విజయ్ వంతేటంటే వాళ్ళెప్పుడు కూడా రీజనల్ పార్టీని గెలిపిస్తారు అసెంబ్లీకి ఓకే. అక్కడ. సో, ఇతనిప్పుడు వుడ్ బి చీఫ్ మినిస్టర్ అన్న లెవెల్‌లో అంత అంత సులభం గాదు. రజనీకాంత్ అన్నట్టు డీఎంకేని పడగొట్టడం అంత సులభం కాదు గానీ, బట్ స్టిల్ ఇతను ఒక పవర్‌గా దూసుకుంటూ వస్తున్నాడు. అలా హ్మ్. దూసుకుంటూ వచ్చిన ఎవరో మన ఆహ్, రజనీకాంత్ కూడా ఏం చేయలేడు. రజనీకాంత్ పెద్ద ఓట్లు పడవు. అది ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ ఎప్పుడో. అది మానేసుకున్నాడు అతను. ఇంకా హ్మ్. పాలిటిక్స్‌కి సుఖం లేదని చెప్పేసి. ఎందుకంటే ఆ పాలిటిక్స్ ఎప్పుడైతే వచ్చాడో నీ పర్సనల్ క్యారెక్టర్‌ని బురదలో చూపించేస్తారు. హ్మ్. అర్థమైందా? ఆ విధంగా విజయ్‌కి చాలా జాగ్రత్త పడ్డాడు ఫస్ట్ నుంచిని. పర్సనల్ క్యారెక్టర్ బోధవద్దలో చూపించడానికి వీలు లేకుండా ఎక్కడికి బయటకి రానివ్వడు. ఆ 'కీర్తి సురేష్' ఏదో జోకులేసుకుంటూ మొన్న ఒకటొచ్చింది బయటికి. వాళ్ళిద్దరు నవ్వుకుంటున్నారన్నమాట. అది ఎవడో షూట్ చేసి పెట్టేసాడు. హుహు. ఊరికనే నవ్వుతున్నాడు. ఏదో జోక్ ప్రజలు అనుకునే మాటలు జోక్‌లా ఉంటాయి కదా! తను కొంచెం హ్యూమరస్ గర్ల్ అనుకుంటా ఈ అమ్మాయి. హ్మ్. సరదాగా మాట్లాడే టైప్ అనమాట. సరే, వెరీ బ్యూటిఫుల్ గర్ల్. సో, వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది వచ్చింది. వాళ్ళని పొగడడంలో అర్థం ఏంటంటే, కొంత మైలేజ్ ఉంటది ఆళ్ళకి. ఇప్పుడు తమిళ్‌లో మైలేజ్ రావాలనుకుంటే, తమిళ్‌లో టాప్ హీరోని పొగడాలి ఓకే. కదా! ఆ విధంగా ఈ అమ్మాయి ఏముంది సరదాగా గోకెడు. అమ్మాయి ఎంతకాలం చేస్తే పెళ్లి అయ్యే వరకు చేస్తది. 2, 3 సంవత్సరాలు చేస్తది. దాని తర్వాత చేయదు. చేయకపోవచ్చు. పెళ్లి చేసుకోకపోవచ్చు. హ్మ్. నోబడీ నోస్. ఆ అమ్మాయిని అందరూ లైక్ చేస్తారు. యాక్చువల్‌గా ఇంక్లూడింగ్ చిరంజీవి కూడా ఇంటికి అది ఇన్వైట్ చేసి భోజనానికి కూడా పిలిచినట్టున్నాడు యాక్చువల్‌గా. ఈజ్ వెరీ ప్రిటీ గర్ల్ కాబట్టి. మంచి మంచి సినిమాలు చేసింది. మంచి యాక్ట్రెస్. తను విజయ్ గురించి ఎందుకు మాట్లాడింది? చిరంజీవిని ఎందుకు మాట్లాడలేదు? మనం ఎప్పుడో ఒకసారి అడిగితే అసలు సందర్భం కాదు. అతను చిరంజీవి అనేది వాళ్ళ ఫాదర్ కంటే పెద్ద ఏజ్‌లో ఉన్న వ్యక్తి కదా! ఇప్పుడు తన సమకాలీకుల మీద ఎవరెవరితో చేస్తుందో వాళ్ళ గురించి కామెంట్ చేయాలి. ఆ గురించి మటుకు విజయ్ కామెంట్ చేయడానికి అర్హుడు. ఎందుకంటే అన్ని విధాల హైయెస్ట్ పెయిడ్ ఇన్ రీజనల్. హ్మ్. రీజనల్ లాంగ్వేజ్‌లో హైయెస్ట్ పెయిడ్ ఆల్‌మోస్ట్ 'సల్మాన్ ఖాన్' లెవెల్‌కి టచ్ అవుతున్న బయటికి అది కూడా బయటికి ఎప్పుడు చెప్పరు. సైలెంట్‌గా జరుగుద్ది. మంచి ఫ్యామిలీ ఉంది అతనికి. సో, బై ఆల్ మీన్స్ అతనికి కూడా ప్రజల్లో అతనికి పెద్ద పాలిటిక్స్‌లో రావాలని ముందు లేదు. యాక్చువల్‌గా చెప్పాలంటే. అతనికున్న ఆదరణ అంతలాగొచ్చింది. రజనీకాంత్‌కి అలా రాలేదు ఎప్పుడూను. ఏదో హ్మ్. నిలబడమని ఆళ్ళ ఫ్యాన్స్ అనేవారు తప్పితే ఇతనికి చాలా చాలా వర్గాల నుంచి వచ్చింది. బికాజ్ అతను కొంచెం వెనకబడిన వర్గం కింద లెక్క. క్రిస్టియన్, దళితుడు. ఓకే. ఓకే. అంచేత బై ఆల్ మీన్స్ అతనికి మంచి సపోర్ట్ ఉంటది. దళితులంటే మరి ఉండదు మరి. వాళ్ళంతా కలిసిపోతారు. ప్లస్ ఇతని ఫ్యాన్స్ కలుస్తారు. తను మంచి యాక్టర్. మంచి ఫైల్‌లో ఉండగా వస్తున్నాడు. అంచేత బ ఇతను నెక్స్ట్ అందరూ విజయ్‌ని ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్ అని అంటారు. ఒక్కొక్కసారి జనం వాక్‌లో దేవుడున్నాడు అంటారు కదా! ఆ విధంగా జరుగుతుందేమో అనిపిస్తుంది. లేకపోతే అతనికి పాలిటిక్స్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అంతకుముందు చాలా సార్లు ట్రై చేశారు. హ్మ్. జయలలిత ఉండగా కుదరదు కాబట్టి అలా ఆళ్ళ యాక్చువల్‌గా ఆళ్ళ ఫాదర్ డీఎంకే. కరుణానిధి పార్టీ ఆళ్ళు. వాళ్ళ హ్మ్. ఫాదర్. అంచేత వాళ్ళని దాటి వాళ్ళు పవర్‌లో ఉన్నప్పుడు వాళ్ళని దాటి వెళ్ళలేం. అంచేత ఒకవేళ ఏఐడీఎంకే పార్టీలో ఉంటే వీళ్ళని దాటి వెళ్ళలేం.
అక్కడ రెండే నేషనల్ పార్టీలు ఏమి రావు అక్కడికి, దగ్గర రానివ్వరు. బీజేపీలో అబాస్పాలు అయిపోయిందా, అన్నామలేని పెట్టుకుని ఒక సీటు కూడా గెలలేదు. ఇప్పుడు విజయ్ రావచ్చు, ఎందుకన్నారు, వచ్చినప్పుడు ఏమన్నారు, బీజేపీ వెళ్ళి ఇండైరెక్ట్గా కలిసిపోతుంది అందులో విజయ్ తోటి. ఇప్పుడు అది మంతనాలు, సీట్లు ఇవ్వకపోవచ్చు వాళ్ళు. మీరు నిలబడండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎలా పట్టారో అలా అనుకున్నారు. పవన్ కళ్యాణ్ కంటే పవర్ఫుల్ అతను అక్కడ జనాల్లో సొంతంగా పార్టీ పెట్టి డిఎంకేని ఢీక్కునే అంత పార్టీ ఎవరు, మన విజయ్ దళపతి. సో అతను ఎవరైనా పొగుడుతారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా కోటలో బాగా చేసుకుంటూ ఓట్ల కోసం ఒక మమకారం మాడితే ఏం పోయింది. మాకు ఒక రిలేషన్ ఉండేవాడనమాట, ఆయన ఇవ్వడమాట. అనే వెళ్తున్నా కాబట్టి పక్కన వాళ్ళ ఆవిడ కూడా మమకారం పాడే అన్నాడు, మీరు చాలా మంచివారండి, మీకు బాగా వండుతారంటే. అని ఏమో చాలా దరిద్రంగా ఉంటుందని అనమాట. అయినా నీ ఫ్రాంక్నెస్ మానేసి బాగా ఉంటుందని చెప్పు అని కూడా అనమాట. అలాగా మమకారం పాడేసాడు అనమాట మన జూనియర్ ఎన్టీఆర్. ఇతను గొప్ప డాన్సరు, యాక్టరు, పాట పాడగలడు. అతను అలా అంటాం వల్ల అతనికే మంచిది కదా. తమిళనాడులో రేపొద్దున విజయ్ ఫ్యాన్స్ చూడాలంటే ఏమనాలి, ఈ దేవరాన్ని చూడాలంటేనే అనాలి. అలాగా రజనీకాంత్ ముస్లిం ఆఫ్ ఇండియా అయిపోయాడు కాబట్టి ఇంక ఇప్పుడు అవసరం లేదు. విజయ్ అంటే చాలు. విజయ్ హాస్ గోట్ మోర్ ఫ్యాన్స్ దెన్ ఉలగనాయకన్ కమల్ హాసన్ అండ్ ఆల్సో ఇది ఎవరో మన రజనీకాంత్. వాళ్ళిద్దరి మీద కూడా చాలా ఎలిగేషన్ వస్తున్నాయి, సెక్షువల్ ఎలిగేషన్స్. ఇంకా రజనీకాంత్ కొంచెం ఎవరు బయట పెట్టట్లేదు, కానీ పెడితే అసలు ఈ సరిపోవు, వీడియోలు చేసేవాళ్ళు సరిపోరు. అది వేరే విషయం. అది కమల్ హాసన్ మీద బట్టి పెట్టేస్తారు జనాలు. కమల్ హాసన్ మీద అందరూ పెట్టేస్తారు. నాకు వీళ్ళిద్దరికి అంత వైరం ఉందని తెలీదు. ఎవరో రాధి కూడా పెట్టింది. సరదాగా ముగ్గురు ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం. వీళ్ళిద్దరి మధ్య నిన్నున్నాను తెలియదు నాకు. స్వాతి పుచ్చిన టైంలో నేను నాకు వెర్రి పుష్పం అయి ఉంటాను బహుశా. అంచేత విజయ్ని పక్కడం అనేది ఇప్పుడు 100% అందరికీ ఆవశ్యకం. ఇట్ ఈస్ నెసరీ. ఇప్పుడు ఎస్పెషలీ జూనియర్ ఎన్టీఆర్కి బాగా అవసరం. కీర్తి సురేష్కి వచ్చి మేనేజ్ చేయడు. విజయకాంత్ గొప్ప హీరో ఉన్నాడు, అయినా రిపీట్ చేయడు అతను. అయినా 1 or 2 ఫిల్మ్ చేసినట్టున్నారు. తను బాగుంటుంది, అందంగా ఉంటుంది అంతే. అందుకని ఇప్పుడు ఏదో ఫిల్మ్ వస్తుంది, విజయ్ కాదనుకుంటా. చాలా బాగుంది టైటిల్. అదని ప్రమో కూడా చాలా బాగా వచ్చింది. అరవకు అంటాడు, అరుస్తాను అంటది అనమాట తమిళ్లో. కత్తమే అంటది అనమాట. భార్య అది. ఆ హీరో కొత్తవాడు అనుకుంటా. అదేదో పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఇదనమాట. చాలా మంచి యాక్ట్రెస్ తను.